నమస్కారం. అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగం సూర్యారావు గారికి, పెద్దలు బీసీ జేఏసీ నాయకులు యాదయ్య గారికి, అదేవిధంగా రమేష్ గారికి, అక్బర్ గారికి, శివ గారికి, అదేవిధంగా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ కూడా మైనార్టీల చేతిలో పరిపాలించబడుతూ మరి నేటికి విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో ఎలాంటి అవకాశాలు లేక అనేక రకాలుగా మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఈ మెజార్టీ ప్రజల కోసం మరి రాజ్యాధికారంతోనే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాస్టర్కి ఏదైతే ఉంది అది రాజ్యాధికారం అనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు మరి యొక్క మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించాలనేటువంటి ఆకాంక్షతోని ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి మేధావుల యొక్క ఆలోచనల్ని, మేధావుల యొక్క సూచనల్ని మరి పరిగణలోకి తీసుకొని వారి సూచనలు, వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలకు అధికారాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో మరి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి మొట్టమొదటిసారిగా ఆ యొక్క ఇంటలెక్చువల్స్ ఆధ్వర్యంలో మీ ప్రశ్న నా సమాధానం అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మరి ఆ యొక్క ప్రోగ్రాంని అన్ని ఉమ్మడి జిల్లాలకు విస్తరించి ఆ యొక్క ఉమ్మడి జిల్లాలలో ఉండబడినటువంటి మేధావి వర్గాన్ని, అదేవిధంగా బీసీల యొక్క రాజ్యాధికారం కోసం అనేక సంవత్సరాల నుండి తపన పడుతున్నటువంటి ఆ యొక్క వర్గాల యొక్క అనుభవాన్ని, ఆలోచనల్ని మరి పరిగణలోకి తీసుకొని రేపు భవిష్యత్తులో ఈ రాజ్యాధికారాన్ని నిర్మాణం చేసేటటువంటి క్రమంలో మరి వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ఆ యొక్క ప్రజలకు అందజేయాలనేటటువంటి లక్ష్యంతో మరి మొన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరి ఆ యొక్క జిల్లా ఇన్ఛార్జి సూర్యారావు గారి ఆధ్వర్యంలో మరి గొప్పగా విజయవంతంగా చేసుకుని 4 గంటలు వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పినటువంటి ఘనత మరి తీన్మార్ మల్లన్న గారిది. మరి అదేవిధంగా మరి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా రేపు 4వ తారీఖున మరి ఇక్కడ ఉండబడినటువంటి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి మేధావి లోకాన్ని అందరినీ కూడా మరి ఆహ్వానించుకొని ఏదైతే ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ ఉందో మరి రామగిరి చౌరస్తా అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క ఫంక్షన్ హాల్లో రేపు పొద్దుగాల 2 గంటలకు మీ ప్రశ్నకు నా సమాధానం అనేటటువంటి ప్రోగ్రాంతో ఇక్కడ ఉండబడినటువంటి మేధావి లోకంతో మరి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఆలోచనల్ని, వాళ్ళు వేసేటటువంటి సంధించేటటువంటి ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్తూ ఈ జిల్లాలో ఉండబడినటువంటి ప్రజలందరికీ కూడా ఈ పార్టీ యొక్క ఉద్దేశాన్ని, పార్టీ యొక్క ఆలోచనల్ని, ఈ ప్రజలకు ఏ రకంగా మరి రాజ్యాధికారం అందుతుంది అనేటటువంటి ఆ యొక్క నిర్దేశాన్ని మరి నిర్ణయించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉండబడినటువంటి మేధావులు మరి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి అనేక కుల సంఘాలు మరి బీసీ సంఘాలు అన్ని కూడా మరి యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి ఓపెన్గా మల్లన్న గారితోనే మరి మాట్లాడేటటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి యొక్క బీసీల యొక్క రాజ్యాధికారం వైపు అడుగులు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా మరి నాకు బాధ్యతలు అప్పగించినటువంటి మల్లన్న గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ జిల్లాలో ఉండబడినటువంటి మేధావి లోకం, అదేవిధంగా యువకులు, అదేవిధంగా కుల సంఘాల నాయకులు మరి వివిధ పక్షాల నుండి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ కూడా మరి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్ నల్గొండ మరి రామగిరి బస్టాండ్ నియర్ బస్టాండ్ దగ్గర అనేటటువంటి ప్రాంతానికి వచ్చి మరి యొక్క ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.